హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మరొక రెసిపీతో మళ్ళీ మా ముందుకు వచ్చాను. ఏంటంటే ఎగ్ గ్రేవీ కర్రీ. ఇలా చేసుకొని చూడండి, చాలా బాగుంటుంది. ఫస్ట్ ఒక కడాయి పెట్టుకొని కొద్దిగంతనే ఆయిల్, అందులో ఆనియన్, అల్లం వెల్లుల్లి పేస్ట్, పుదీనా, కొత్తిమీర వేసి 2-3 జీడిపప్పులు వేసి ఫ్రై అయిన తర్వాత పచ్చిమిర్చి వేసుకొని మరోసారి కలుపుకోండి. మంచిగా వేగనివ్వండి. వేగిన తర్వాత అందులోనే ఒక 2 or 3 టమాటోస్ కట్ చేసుకొని అలా ముక్కలు లెక్క చేసేసుకొని వేసేసుకోండి. ఈ టమాటో కూడా మగ్గిన తర్వాత మసాలా యాడ్ చేసుకోండి. ఏంటంటే మిరియాలు, పట్ట, ఇలాచి, లవంగ ఇవి యాడ్ చేసుకొని మరోసారి కలిపేసుకొని మిక్సీ పట్టుకొని పెట్టేసుకోండి పక్కకి. ఓకేనా? చలో ఇంకో కడాయి పెట్టేసుకొని అందులో ఒక ఆనియన్ సరిపోతుంది. ఆయిల్ వేసుకొని ఆనియన్ అండ్ కరివేపాకు వేసి ఫ్రై అవ్వనివ్వండి. ఫ్రై అయిన తర్వాత అందులో కొద్దిగంత సాల్ట్, పసుపు యాడ్ చేసి మళ్ళీ ఇంకా కొద్దిగంత వేగనివ్వండి. కొద్దిగా బ్రౌన్ కలర్ వచ్చేసరికి అలా కలుపుతూ ఉండండి. ఆనియన్ ఫ్రై అయిన తర్వాత అందులో కారం వేసిన తర్వాత 1.5 స్పూన్ కారం వేసేసుకొని మరోసారి కలుపుకొని మిక్సీ పట్టుకున్న పేస్ట్ అందులో యాడ్ చేసుకోండి. అందులో వాటర్ యాడ్ చేసి అందులోనే కొద్దిగా వాటర్ వేసి కొన్ని వాటర్ యాడ్ చేసుకున్న తర్వాత అలా కలుపుకొని ఒక 2 minutes అలా వేగనివ్వండి. వేగిన తర్వాత పేస్ట్ చిక్కగా అలా బాగుంటుంది. మరి అంత పల్చగా కాకుండా కొన్ని వాటర్ యాడ్ చేసుకొని మళ్ళీ ఒక కడాయి తీసుకొని అందులో కొద్దిగంత ఆయిల్, కారం, పసుపు, సాల్ట్ వేసి అందులో ఎగ్స్ ఇలా ఘాట్లు పెట్టాను, అందులో పెట్టుకొని అందులో వేసి ఫ్రై చేయండి. లైట్గా ఫ్రై అవ్వనివ్వండి. ఫ్రై అయిన తర్వాత తీసి బాగా అలా ఉప్పు, కారం పట్టేలాగా ఫ్రై అవ్వనివ్వండి. అలా కలుపుతూ ఫ్రై చేసుకొని ఈ మసాలా కర్రీలో యాడ్ చేసేసుకోండి. కొద్దిగంత చికెన్ మసాలా యాడ్ చేశాను. చికెన్ మసాలా వేసేసి అందులో ఎగ్స్ వేసేసుకొని చూడండి, ఇలా ఎగ్స్ వేసేసుకొని బాగా మసాలా చిక్కగా బాగా వస్తుంది. సేమ్ రెస్టారెంట్ స్టైల్ లెక్కనే ఉంటుంది. ఒకసారి ట్రై చేసి రైస్లో కానీ చపాతీలో కానీ చాలా బాగుంటుంది. ఒక 5 minutes ఇట్లా క్యాప్ పెట్టేసి ఆయిల్ అంతా పైకి తేలేంత వరకు పెట్టండి. థ్యాంక్ యూ.